పసి పక్షాదులకు త్రాగునీరు అందుబాటులో ఉంచండి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. ఈ మేరకు సోమవారం ఉదయం మద్దెలపాలెంలోని శ్రీ భావన విద్యానికేతన్లో విద్యార్థులు చేత ప్రిన్సిపల్ నీలిమ నేతృత్వంలో పశు పక్షాదులకు నీరు అందుబాటులో ఉంచిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ వేసవికాలంలో నీరు అందుబాటులో లేక ఏ జీవి మృతి చెందరాదన్నారు. విద్యార్థులు అందరూ తమ బాధ్యత నీరు రోజు ఏర్పాటు చేయాలని కోరారు. వేసవిలో తినే దేశీయ పండ్ల గింజలు ఆరబెట్టాలని, వేసవి కాలం తర్వాత వాటిని తమ సంస్థకు అందజేయాలని కోరారు. వంటింటి వ్యర్థాలను ఎరువుగా తయారు చేసి తమ ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలన్నారు. జీవీఎంసీ ఎకో వైజాగ్ను జయప్రదం చేయాలని కోరారు. ప్రిన్సిపల్ నీలిమ మాట్లాడుతూ భూమి మీద నివసించే సమస్త జీవులకు మనం నీరు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధారాణి, సునీత, షమ, గ్రీన్ వాలంటీర్లు జె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ ఎకో వైజాగ్లో భాగంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూరగాయల పండ్లు పండించాలని కోరుతున్నాము. అలాగే ఈ వేసవిలో పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచాలని, మట్టి పాత్రల్లో నీరు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వేసవిలో తినే పండ్లు ఏవైతే ఉన్నాయో, మామిడి పళ్ళు కానీ, నేరేడు పళ్ళు కానీ, సీతాఫలాలు కానీ, రామఫలం కానీ, ఇట్లాంటి ఏ ఫలం తాలూకు విత్తనమైన కలెక్ట్ చేసి ఆరబెట్టి అవి వచ్చే వర్షాకాలంలో సీడ్ బాక్స్ చేసి కొండల మీద వేయడానికి సహకరించాల్సింది కోరుతున్నాము. సీడ్ బాక్స్ చేయడానికి విత్తనాలు అందజేసేవాళ్ళు 8338499955 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీరు విత్తనాలు మాకు ఇస్తే మేము సీడ్ బాక్స్ చేసి నావీ వాళ్ళ ద్వారా కొండల మీద వేయడానికి ఉపయోగపడతాయని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పీనహరిక. నేను శ్రీ భావన విద్యానికేతన్లో 3వ తరగతి చదువుతున్నాను. ఫలాలను ఆరగించండి, విత్తనాలను ఆరబెట్టి దాయండి, విత్తనాలను వర్షాలు కురియగానే నాటండి, ప్రతి విత్తనం మొక్కై మొలకెత్తాలి, మనకు మన తర్వాత తరాలకు మంచి ఫలాలు అందించాలి. ఇందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు హోషిత్. నేను శ్రీ భావన విద్యానికేతన్లో 3వ తరగతి చదువుతున్నాను. ఫలాలను ఆరగించండి, విత్తనాలను నాటండి, విత్తనాలను ఆరబెట్టి దాయండి, విత్తనాలను వర్షాలు కురియగానే నాటండి. దయచేసి వృధా చెయ్యవద్దు. ప్రతి విత్తనం మొక్కై మొలకెత్తాలి, మనకు మన తర్వాత తరాలకు మంచి ఫలాలను అందించాలి. ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శ్రీ భావన విద్యానికేతన్లో 8వ తరగతి చదువుతున్నాను. నా పేరు కె గౌతమి. ఇవాళ నేను ఏం మాట్లాడబోతున్నానంటే నీళ్ళు కోసం. ఎండాకాలం రాబోతుంది. ఈ ఎండాకాలంలో పక్షులకి నీళ్ళు పెట్టడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. అవి మూగజీవులు కాబట్టి మన వాటికి నీళ్ళు పెడితే అవి తాగుతాయి. ఎండాకాలంలో మనకి దాహం వేస్తుంది, వాటికి కూడా దాహం వేస్తుంది. మనం అంటే తీసుకొని తాగగలం, అవి ఎవరిని అడుగుతాయి? కాబట్టి ప్రతి స్టూడెంట్ వాటర్ కుండల్లోని కానీ మట్టి పదార్థాల్లోని నీళ్ళు పెడితే అవి సంతోషంగా తాగుతాయి. ఆ వాటర్తో పాటే కొంచెం అవి తినే ఫుడ్ కూడా, గింజలు అవి తినేటువంటి పదార్థాలు వాటికి పెడితే అవి కూడా సంతోషంగా తింటాయి. ఈ ఎండాకాలంలో వాటర్ వాటికి పెడితే ఎన్నో బర్డ్స్ని మనం సేవ్ చేసినట్టు అవుతుంది. ఆ బర్డ్ సేవింగ్ వల్ల మనకి ఎంతో యూసేజ్ ఉంది. అలాగే మొక్కలు నాటితే మనకి ఎంతో గాలి లభిస్తుంది. గాలి వలన ఎండాకాలంలో చాలా చల్లదనం లభిస్తుంది. మొక్కలు నాటడం వల్ల మనకి ఎంతో ఆక్సిజన్ లభిస్తుంది. Good morning everyone. My name is Amda. Studying in 3rd standard in Sri Bhavana Vidyaniketan. Seed collection. Eat healthy fruits. Save those seeds and plant them after rain.